అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మెష్వీస్ వరల్డ్. ఆఫ్టర్ 15 years తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ మా బ్యూటిఫుల్ 30 అందరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చిన 15 years తర్వాత నేను ఫుల్ షాక్ లో ఉన్నాను. పాలు పంగం కొట్టేకి వచ్చారు మా మర్దాలు మా చెల్లెళ్ళు అంత పాలు పంగ కొట్టిన వచ్చినారు. ఒక మర్దాలు పాలు పంగ కొట్టిన వచ్చారు. మా ఇంటి గ్రూప్ లో వచ్చానికి రాలేదు కదా, అందుకని ఈ రోజు వచ్చినారు. దాంట్లో ఓపెన్ చేయకుండా కాదు, ఓపెన్ చేయకుండా చెప్పులే చెప్పులే కాదు, ఎవరి పేర్లు అడగండి ఫ్రెండ్స్, మీరే. ఏం కంచి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మేము నందిని కోసం బెంగళూరు మీ ముగ్గురు హౌస్ కీపింగ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు హౌస్ కీపింగ్ అంట. ఏం కంచి ఎట్లా కూర్చున్నా బాగా వస్తుంది. ఏం షాక్ ఇచ్చినారా నాకే. అమెరికా వచ్చింది, హైదరాబాద్ బ్యాంగిల్స్, డ్రెస్ మీషో డ్రెస్, ₹100 డ్రెస్ ఇస్తారు. అది ₹100 వచ్చి నాకు లల్లి నో లల్లి నందు వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చారు మ్యారేజ్ కోసం అనేసి. నందు రమ్మంటే రాలేదని చెప్పేసి వాళ్ళు పక్కా ప్లాన్తో పొద్దున్న సర్ప్రైజ్ ఇచ్చారు వచ్చి. దాంట్లో నాది కూడా హ్యాండ్ ఉందనుకోండి. నాకైతే 2025లో అయితే బెస్ట్ మూమెంట్ అనమాట ఇది. అది మా హస్బెండ్ నా దగ్గర ఏం దాచుకోరు, అలాంటిది వాళ్ళ మర్దలు చెల్లెళ్ళ కోసము నా దగ్గర దాచిపెట్టి సర్ప్రైజ్ ఇచ్చినారనమాట. మా మెమరీస్ కోసం వీడియో అయితే రాగా పెట్టేస్తూ ఉన్నాము. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా మీరు ఎంజాయ్ చేసి కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వండి మాకు కామెంట్ ద్వారా. మా జాతరత్నాలు చేసి అల్లని చూసి మీరు ఫుల్గా ఎంజాయ్ చేసేసేయండి. 7:30కి వెంటనే ఫోన్ చేసి అన్న పెళ్ళికి వస్తుందా లేదా నందు అని అడిగిందా. లేదు మా అరే చెప్పు షా, ఫైర్ లో ఉన్నా, ఫుల్ ఫైర్ లో ఉన్నా. చూడు కాంచి పాప ఆడ పని చేసి ఈడ పని చేసి ఆవర్ అయిపోతుంది. చేస్తున్నావు చెప్పు షా, ఏం ఫైర్ లో ఉన్నా. అన్ని షింకులో ఉన్నాయి, మా గ్లాసు కింద ఉన్నాయి చూడడానికి. ఫిగర్
మా జాతిరత్నాల్లో మెయిన్ లీడ్ అనమాట లలిత. ఇట్ సైడ్ పింక్ కలర్ అమ్మాయి ముందు ఉంది కదా, తను లలిత స్ట్రెస్ బస్టర్ అనమాట. తను మన గ్యాంగ్లో మెయిన్ లీడ్. ఎవరైనా ఎంత స్ట్రెస్లో ఉన్నా కోపంగా ఉన్నా కానీ ఇట్లే చిటుకలో నవ్విచ్చేస్తుంది అనమాట అందరినీ. వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా మీరు చూడండి. మా వాళ్ళందరూ ఒక్క చోట కలిస్తే మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ. ఈ పాప వీడియోలు తీసేదానికి వాళ్ళు గడిపాదం పెట్టిస్తాను వాళ్ళే లేదు అప్పుడే నేను తీస్తాను. నాకు నిజంగా నాకు ఇవన్నీ నొప్పి ఎత్తుకున్నాయి. ఆగండి, మా ఫ్రెండ్స్ని ఇంకా మీకు పరిచయం చేయలేదు కదా, చేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ నేను, అటు సైడ్ పింక్, నా పక్కన పింక్ వచ్చేసి లక్ష్మి, తర్వాత లలిత, ఆ తర్వాత కాంచన, ఇటు సైడ్ వచ్చేసి ఉషా. వీళ్ళే మా తొట్టి గ్యాంగ్, మా జాతిరత్నాలు అనమాట. మా స్కూల్లో మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. కాంచనదే ఎక్కువ నోరు. మా చెల్లెళ్ళు అసలు నోరే రాదు, అసలు తెలిసినే తెలుసు. మెల్లగా అసలు ఆ మాట్లాడిందే చూడలే నేను. చెప్పకూడదు. అంటే ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఉన్నీలే నువ్వు చూసుకో. వీడియో కూర్చో పాప. అక్క కొంతసేపు ఉంటుంది అంతే, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కాదు ఏమో చెప్తాను, చెప్పు. బెంగళూరులో 5-6 బిల్డింగ్లు ఉన్నాయి. 100 రూపాయలు టికెట్ కి చెక్కింగ్ చేస్తారు. ఇంటికి వచ్చి ఏం కొంచెం చేసి పెట్టలేదు అనుకుంటున్నారా? ఏ అనుకున్నా కానీ ఏం పర్వాలేదు, నేను చేయను. కాదు, నాకు ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా దొరికిపోతున్నారు కాబట్టి ఏం చేసి మాకు ఇష్టం లేదు బలవంతంగా. మేము సరే ఇప్పుడు పోయేటప్పుడు ఆటో కవర్ పెట్టుకోండి, ఓట్ల కవర్ పెట్టుకోండి, రాయచోటికి పెట్టుకోండి. దాన్ని ఎత్తి కొట్టాయి గ్లామర్ అనే తగ్గిపోలే అట్లా మనకన్నా. చేస్తాలేమ్మా వంట వస్తుంది. ఆడ ఉంటుంది, ఇడాన కూర్చుని ఏంటి అది కూడా ఈడుంది. అదేనేమా కంచిన ముట్టుకోవద్దు గలీజ్ అది, ముట్టుకోవద్దు. మెషి గేట్ ఓపెన్ చేయపో, దాన్ని బయటకు పోయిస్తాను. గేట్ ఓపెన్ చేసిరపో.
నవ్వుమా అట్లా దీన్ని అట్లా పెట్టుకుంటే పూలు ఉండు పవన్ కూడా తీసుకున్నాను ఫుల్ ఎక్సైటింగ్ అన్నా కంచి ఏం ఫుల్ ఎక్సైటింగ్ అన్నా ఆనందంలో ఆనంద పాస్పోర్ట్ రాలా కడుపు నేను మూసి ఎట్లా పెట్టుకున్నావు పుట్టగా బెంగళూరు ఇంకా మదనపల్లికి వచ్చి మదనపల్లి ఇంకా నందిని వాళ్ళ ఇంటికి పోయి నందిని కలిసినందుకు ఓపిక లేదు మా ఫ్రెండ్ అన్నం పెట్టలేదు కాదు తింటే వామిట్ చేసుకుంటారు అనేసి పెట్టలేదులే బ్యాగ్ పడుతుంది బ్యాగ్ ఈ బ్యాగ్ పెళ్లిలో ఇచ్చినారంటే నాది కాదు ఫ్రెండ్స్ మా జాగ్రత్తగా ప్లేస్ రండి మళ్ళీ ఫోటో కాదు వీడియో ఏం కంచి దాంట్లో నాకు అన్నం లేదు సుస్థ అయిపోయింది రాయచోటి వరకు వస్తుంది అది కూడా తెలియదు వస్తుంది నేను దాంట్లో దురికేద్దాం దిక్కలేకే నాది ఇప్పుడు ఎనర్జీ రాదు టికెట్ తీసుకునే వరకు ఆమె గురించి అంటే ఏమని చెప్పు కంచి నా గురించి ఏమని చెప్పండి దిస్ ఈస్ లలిత బ్యూటిఫుల్ లేడీ డమ్మీ డుమ్మీ లేడీ అంతే ఓవర్ యాక్షన్ లేడీ అంటే కత్రీనా కైఫ్ సక్సెస్ఫుల్గా మేము రాయచోటికి రీచ్ అయిపోయినాం. అయినా రాయచోటికి ఎందుకు వచ్చినామో మీకు తెలియదు కదా. మా 10th క్లాస్ ఫ్రెండ్ పవన్ మ్యారేజ్ అనమాట, అందుకే వచ్చినాం. ఇక్కడ శారీలో ఉన్న అమ్మాయి విజయలక్ష్మి, తిను మా 10th క్లాస్ ఫ్రెండ్. సేఫ్టీగా దిగిపోయినాం కదా. పెదరాయుడిది కరెంట్ లేదా? ఏం ఉషా చెప్పండి, ఆగి చెప్పండి. బాయ్. ఓపిక తెచ్చుకో. లలిత ఏం ఆలోచిస్తా ఉంది? ఏం కంచి? ಹೌದಾ? ತೆಲುಗು ಬರಲ್ವಾ ನಿನ್ಗೆ? ಸ್ವಲ್ಪ ಹೇಳ್ಕೊಡಮ್ಮ. ನನ್ಗೂ ಬರಲ್ಲಮ್ಮ. ಕನ್ನಡ ತಾಯಿ ಅಂತ కాదు, పవన్ కి గ్లామర్ తగ్గినట్టుంది పెళ్లి కొడుకు. మాట్లాడండి, రెడీ అయిపోయినారా అందరూ? ఎలా ఉన్నా మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో, ఎలా రెడీ అయినారో అందరూ కామెంట్ చేయండి. ఎవరు బాగున్నారు? ఉషా పట్టు ఉషా.
ఫోటోనా వీడియోనా మాట్లాడు వీడియో గుని మాట్లాడు బలో పవన్ రెడ్డికి అంతే 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 అంతేనా కంచి లిప్స్టిక్ ఎక్కువ ఏంటండి నాకే చాలని ఎదురాయుడు బ్యాచ్ని ఉషాన్ తీసిన ఆల్రెడీ మళ్ళీ లింక్ షేర్ చేస్తాను మిస్ మీకు ఏ అట్లా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు లలిత చూడు ఎంత బాగా కనిపిస్తుంది లలిత చూడు ఏ బాగా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది మా శివకుమారి మిస్ ఇక్కడ వచ్చేసి మా ఇంకొక మిస్ శోభా మిస్ విశ్వే అందా కంచి వెళ్ళి ఏంది కంచి ఎక్కిరించుకొని తింటాను మిస్
ఎత్తుకునే అప్పుడు ఇంకా బస్సులో ఎత్తుకున్నా. ఇప్పుడు కొంచెం వదిలిపెట్టేసిన దానికి 7 సార్లు. దద్దరిల్లు పోలే మా ఫ్రెండ్స్ నీ ఇష్టం బాగా పడుతుంది చైన్ బాగా పడుతుంది అంట మాట్లాడే చెప్పు కొంచెం కిక్కిస్తుంది అంతే. మళ్ళీ టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు తాగినా రాయి చోటు కొంచెం ట్రై చేయండి. రాయి చోటు హీరో పేరు కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం ఊర్లో టీ తాగుతాను. ఎక్కడ టీ టీ ఇది అది కాఫీ. ఇది కాఫీ టీ కప్పులు చిన్నగా ఉంది లేవే ఈ కాంచి ఆడ 2 కప్పులు తాగేస్తుందేమో ఈ మాత్రానికి. సింగూరు చెప్తాము తాగండి. ఇంకా అన్న ఏ ఇంకా వాడు స్పర్శ లేనట్టుంది. బాగా చూపించమా చుక్కలు కనపడాలి రే చిన్నగా అవుదా బాగా ఉందిరా సరిపోతున్నాయి ఇక చూడ
ఏ కొత్త చెప్పులు పవన్ ఏయ్ మా వాడు 2 ఇంచులు ఎదిగినాడు పైకి. మా వాడు ఎదిగిపోయాడు అయ్యో. పైలట్ లేపో ఎక్కడికి వచ్చిన పొద్దున్నే తాగి వెళ్ళాం నువ్వు కంచి ఏయ్ ఉపవాసంగా ఈరోజు ఈరోజు సండే. చీర్స్ చెప్పు ఏం చాలా బాగుంది. నువ్వు ఇంకా తాగలేదే. 1 hour later. లక్ష్మి ఎట్లుంది లక్ష్మి నువ్వు చేసిన బిర్యానీ? బాగా చెప్పగా ఉంది. ఏం ఎట్లుంది కాంచి? ఎట్లుంది కాంచి? వాళ్ళ పెళ్ళికి కొంచెం బిర్యానీ చికెన్ ఫ్రై అన్ని చేసినప్పుడు ఇంకో మాట చెప్పు బిర్యానీ చికెన్ ఫ్రై వైట్ రైస్ అన్ని చేసి పెట్టినప్పుడు చూడుకో చెప్పే నమ్మల్లా. కాంచి ఓ కాంచి నోట్లో పడాలా మళ్ళా మాట. సరే ఎంజాయ్. బిర్యానీ ఎట్లుంది అడుగు. కన్నా బిర్యానీ ఎలా ఉంది చిన్ని? ఎవరు చేసిందన్నా? ఎవరు ఈ ముగ్గురు నలుగురు యాంటీ చేసింది? బిర్యానీ లక్ష్మి ఈ ఆంటీ బిర్యానీ చేసింది, ఈ ఆంటీ ఫ్రై చేసింది, ఈ ఆంటీ వైట్ రైస్ చేసింది, ఈ ఆంటీ వైట్ రైస్ చేసినది అంటే మీ మమ్మీ అంటే అందుకే వైట్ రైస్. నానా ఓకేనా? ఏ యూట్యూబ్ అట్లే అడిగే చెప్పు నాని బిర్యానీ చేసి పెట్టేసి బావా బామర్ది చికెన్ ఈటింగ్. మర్దల్ ఏమిది ఇట్లా తీవే మళ్ళా బిందు రెడ్ బుల్ మా ఫ్రెండ్ బిస్కెట్ రెడీ చేసి బిస్కెట్ విస్కీనా? విస్కీ ఇది బ్రాందీ. దాని కలర్ కూడా తెలుసంట అది వేసిండు ఎప్పుడు. ఇది మయేక ఇది లక్ష్మి నందిని బ్లాక్ స్టార్ నా కారం ఉందనా? విశ్వి రాబోతుందో సప్పుడు తినేదనా? విశ్వి ఇటు చూడు వెనకాల పప్పి. నేను కనిపిస్తాను అన్న, బాగా కనిపిస్తాను అన్న. ఏం బాగా కనిపించదు కదా జిడ్డు. లలి నువ్వు మటుకు బాగా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నావు లలి. థ్యాంక్ యూ నందు. ఎట్లా నందు బిర్యానీ బాగా చేసినావు? 2 days నుంచి గమ్మునుంటే 2 days ఇంకా బిర్యానీ బాగా చేసినావు. 2 days నుంచి చూడు అది తింటా. మై సన్
గౌతమ్ గంభీర్ మై బ్రదర్ మురళీ గంభీర్ మురళి కాదే మల్లికార్జున్ బాలు కాదు లల్లి లల్లి నువ్వు లేక నిజంగానే నిన్న సప్పగా అయిపోయింది ఆడంతా ఫేమస్ అన్న నిజంగానే అన్న అది లేక బిసోర్మన్ అయిపోయింది నిన్న ఏంద్రియే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మాట్లాడు. రాయలసీమ వాళ్ళు అంతే. ఎందుకు అట్లా ఎత్తుకున్నావే ఊరికేనా? చూద్దాం ఏం చేస్తాం. ఆంటీ కట్టాలి జోజే పెడుతుంది గురించి ఎంత మంచి భార్య చెప్పన్నా. మా ఆయన బంగారం అని మాకు తెలుసు. ఇంకో మాట చెప్పు, ఆ అన్న నిన్ను చూసుకుంటాడు, ఫ్రీడమ్ ఇచ్చాడని మాకు తెలుసు. ఇంక వేరేదేమని చెప్పు. మా ఆయన నీ గురించి చెప్పలేదు కాదు అన్న. బిర్యానీ అన్న అస్సలు నచ్చంది ఏమన్నా మీకు? అస్సలు నచ్చదు అనేదేమే? నోరు చాలా నువ్వు పెట్టు. ఓకే ఒక సెకండ్ మళ్ళీ అన్న అంతేనా? అబ్బో నువ్వు చెప్తే అన్నకి గ్యాప్లో నేను మంచోడు ఫ్రెండ్స్. అల్లుడు నువ్వు 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 చెప్పు. అంతకంటే వేరేట్లు వెళ్ళంటే నువ్వు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప ఛానల్ అని చెప్పండి అన్న. అన్న మీరు చెప్పండి అన్న. అన్న మీరు చెప్పండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లెల ఛానల్కి అని. బాయ్ చెప్పండి. బాయ్. నిద్ర ఆయన కళ్ళు తింటున్నాయి, ఊదిపోయినాయి. వాళ్ళు అక్కడ కలుసుకొని ఆడందరూ విడిపోయి నాకు వీడియో చేసి పెట్టండి.
లలిత ఏం సర్దేసుకుంటానా లలి మిస్ యూ టు నాకేం బాగలేదు సార్ నాకు చెప్పల్లా మీరే సెండ్ ఆఫ్ చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఒక కూర్చుంటే ఇంకా అల్లరి అయితే అట్లా ఇట్లా ఉండదు. ఇంకా ఇక్కడ అల్లరి తట్టుకోలేము, ఆ మాటలన్నీ వినలేరు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అయితే చాలా గోలగా ఉండింది. గోల అంటే కాదు కానీ చాలా హ్యాపీగా ఉండింది. నాకు కూడా చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ చూస్తాను. నేనైతే అందరినీ అయితే చూసినలేదు నేను కూడా, కానీ అందరు ఫ్రెండ్స్ అంటే మాత్రం జస్ట్ ఎప్పుడు ఫొటోస్లో చూసినా కానీ రియల్గా అయితే చూసినలేదు. ఇక్కడైతే నేను కూర్చున్నా, నా పక్కన వచ్చేసి బావ అంటే తన పక్కన ఉన్నాడు కదా వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా మేము మాట్లాడుకున్నాం ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది నేను ఇట్లా మామూలుగా మాట్లాడుకున్నాం వీడియోలో అయితే. ఇంకా చూడండి, ఇంకా వాళ్ళు మాట్లాడుతా అంటే నన్నైతే మాట్లాడనీయట్లేదు, వాళ్ళు మాట్లాడేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక్కడైతే వాళ్ళు 4-5 మంది కాబట్టి వాళ్ళ అల్లరే అంటే వాళ్ళు మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది. వాయిస్ నా వాయిస్ అంటే చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ వాయిస్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో, అప్పటి నుంచి చూశారు కదా వీడియోలో కూడా. ఏమైతే మా సిస్టర్స్ ఇంక మా మర్దాలు వచ్చినారు కదా, నేనైతే ఫుల్ హ్యాపీ. నీకే కాదు బావ, నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత కదా వాళ్ళు వచ్చినది. మనం రోజు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాం, ఎన్ని ముచ్చట్లు ఉంటాయి, ఎన్నెన్ని చెప్పుకుంటామో తెలుసు కదా. అండ్ 14 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చిన అయినా స్కూల్ డేస్ అంటే స్కూల్ డేసే కదా, ఎంత మెమొరబుల్గా ఉంటాయి. అండ్ కాలేజ్కి పోయినా కానీ ఆ స్కూల్ డేస్ మెమరీస్ ఎంత బాగుంటాయి కదా. స్కూల్ డేస్ అంటే స్కూల్ డేస్ ఎప్పుడైనా కానీ. మీరు కూడా చెప్పండి ఒకసారి, మీకు స్కూల్ ఇవన్నీ చూస్తా అంటే మీ స్కూల్ డేస్, మీ ఫ్రెండ్స్ అందరూ మీ స్కూల్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ స్కూల్ డేస్ వస్తే ఎంత బాగుంటుంది, మనం చిన్నపిల్లలు అయిపోయి స్కూల్కి వెళ్ళి చదువుకుంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది కదా మీకు కూడా. మేమందరూ ఆ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు అది లలిత చెప్తాను కదా అవే చెప్తాను. ముందు అంతా ఏం జరిగిన స్కూల్లో అంతా మేము తిట్టుకున్నవి కొట్టుకున్నవి మేము హ్యాపీగా ఉన్నటివన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్ హ్యాపీ అయినాం అందరూ. ఇంకా అవన్నీ మాట్లాడుకొని అన్నీ ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత మేము ఇంత పెద్దోళ్ళు అయిపోయినామా అనిపిస్తుంది మాకు అందరికీ మ్యారేజ్ అయిపోయేసి మాకు పిల్లలు పుట్టినా కానీ మేమన్నీ చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటే అంటే స్కూల్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుకుంటా అంటే మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయినాం అన్నమాట అందరూ. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఉంటాయి కదా మంచి చెడులు అన్నీ మాట్లాడుకొని ఇంకేమేమన్నీ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఇక పెళ్ళిలో అయినాయి కదా ఆ విషయాలు కొన్ని మాట్లాడుకొని హ్యాపీగా అందరూ హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఇంకా మా వీడియో చూసిన తర్వాత మీకేమైనా మీ స్కూల్ ఫ్రెండ్స్, మీ స్కూల్లో మీ టీచర్స్ ఎవరైనా గుర్తొచ్చింటే మాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మా వీడియో ఎలా ఉంది, మా ఫ్రెండ్స్ అందరినీ చూసారు కదా, మా గోల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి, ఓకేనా. అంతే అండి. ఇంకా మనం ఎన్ని మాట్లాడుకున్నా మా ఫ్రెండ్స్తో ఎంత మాట్లాడుకున్నా 1 రోజు 2 రోజులు అంతే కదా. 2 days బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసినాం. ఇంకా ఎవరు గూటికి వాళ్ళు చేరుకోవాల్సిందే, ఎవరి లైఫ్ వాళ్ళది. రేపు అనే రోజు నుంచి బ్యాక్ టు రొటీన్ కదా. ఎవరైనా కానీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అంతా మేము ఎంత మిస్ అయినా కానీ, మా ఫ్రెండ్స్ని మిస్ అయినా కానీ మామూలుగా ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఎవరింటికి వాళ్ళు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. ఇంకా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఏమన్నా కలిసినప్పుడే అవన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటే ఎంత బాగుంటాయి, హ్యాపీ డేస్ కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 days చాలా మిస్ అయ్యే వాళ్ళ మెమరీస్. ఇంకా పెళ్ళిలో ఎంజాయ్ చేసినాము, ఇంట్లో అంతగా మాట్లాడుకున్నాం కదా. ఆ 2 days బాగా కనెక్ట్ అయిపోయేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నా కానీ చాలా ఎమోషనల్ అయిపోయినాం అనమాట అందరూ. కానీ బయటకు చూపించుకోలే, ఏడ్చుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ. ఇంకా అందరూ వాళ్ళు బెంగళూరుకి బయలుదేరేసినారు. అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి బాయ్ చెప్పేసి వాళ్ళ ఊరికి, మేము మా ఇంట్లో అంతే. మీ అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోద్దండి. అలానే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని అట్లా కొట్టేసేయండి. మీ అందరికీ నచ్చే అని మెచ్చే విధంగా మేము వీడియోస్ చేస్తాం. అలానే మీ కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్, మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చేయండి. ఇంకా వాళ్ళకి అందరికీ హ్యాపీ జర్నీ. మంచి సేఫ్గా వెళ్ళేసి రీచ్ అయిపోవాలని. ఆల్రెడీ రీచ్ అయిపోయారు. సో
సో నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఒకేషన్స్ ఇలా ఏదైనా జరిగినప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.